6 గ్యారంటీలు, 420 హామీల అమలుకు డబ్బులు లేవని చెప్తున్నారు. మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు కూడా డబ్బులు లేవంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును పక్కన పెట్టేశారు. కానీ రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకే మూసీ బ్యూటిఫికేషన్ సుందరీకరణ పేరిట లూటిఫికేషన్కు తెరలేపారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఇందులో ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్పాడు? రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తానని చెప్పినప్పుడు బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన గూఢచారులు అక్కడ ఉండి విన్నట్టుగా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నట్టుగా, చూసినట్టుగా, కంటికి మనకు కనిపించినట్టుగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట. అంటే బీఆర్ఎస్ నాయకులకు ఆ సిలబస్, పర్టికులర్ సిలబస్ ఏది ఉందో, అంటే జరగనిది జరిగినట్లుగా, అది అంటే మనకు ఒక దృశ్య రూపంలో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తారని ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాడు వ్యక్తి చెప్పడానికి ఛాన్స్ ఉందా? అసలు చెప్తారా? 1000 కోట్లు, 1, 2 ఏదో 100, 200 కాదు, 1000 కోట్ల రూపాయలు మళ్ళీ రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం రాహుల్ గాంధీకి చెప్పాడని కూడా కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆయన. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అలాగే రైతు బంధును ఎగ్గొట్టారని చెప్తున్నాడు. రైతు బంధును ఎగ్గొట్టలేదనే సంగతి మనకు తెలుసు. అయితే జాప్యం జరుగుతున్నమాట నిజమే. అయితే రైతు బంధు జాప్యమైనా, మరొక పథకం జాప్యమైనా మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మనం ఇవాళ మార్చిలో మాట్లాడుతున్నప్పుడు అంతకుముందు ఏం జరిగింది అనేది కూడా మనం చూడాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బహుశా ఈ వీడియో వింటున్న వాళ్లకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ 72,000 కోట్ల అప్పు ఉంది తెలంగాణ పైన. అది కాస్త 10 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా చేరిపోయింది, అప్పు పెరిగిపోయింది. ఇందులో కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పును కూడా కలిపితే దాదాపు 7 లక్షల కోట్లకు పైగా దాటిపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ 8 లక్షల కోట్లని కూడా ఆయన చెప్పాడు. 8 లక్షల కోట్ల అప్పు. ఇది తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ రాష్ట్రం పైన ఆ స్థాయిలో అప్పు ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? అది కేటీఆర్ జవాబు చెప్పాలి, లేకుంటే హరీష్ రావు జవాబు చెప్పాలి, లేకపోతే కేసీఆర్ జవాబు చెప్పాలి. 2014-15లో 72,658 కోట్లు అప్పు ఉంటే 2015-16 కల్లా అది కాస్త 90,523 కోట్లకు చేరిపోయింది. 2016-17లో 81,821 కోట్లు అప్పు ఉంటే అది కాస్త 2017-18కి 1,60,296 కోట్లకు పెరిగిపోయింది. తర్వాత 2018-19 కల్లా 1,90,203 కోట్లు, 2019-20లో 2,25,418 కోట్లు, 2020-21లో 2,71,259 కోట్లు, అండ్ 2021-22లో 3,14,853 కోట్లు, 2022-23 కల్లా అది కాస్త 3,52,061 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 2023-24 3,89,673 కోట్లు. ఇది లెక్క, ఇది అప్పులు చేసిన లెక్క. ఇక దీంట్లో 2017-2018 ఆ సమయంలో కాళేశ్వరంకు సంబంధించిన భారం పెద్ద ఎత్తున పడింది రాష్ట్రం పైన. దాదాపు 1,66 కోట్లకు పైగా, 60,000 కోట్లకు పైగా భారం పడినట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అండ్ రైతు బంధు సంబంధించి మనం మాట్లాడాలి. నిజంగానే చాలా ఇది రైతు బంధు గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరమైతే ఉంది. సరే, ప్రభుత్వం ఎన్ని సందర్భాల్లో చెప్పినా, ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అసెంబ్లీలో బయట చెప్పినా, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిందే నిజం అనుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళంతా అంటే చాలా కేటగిరికల్గా, పద్ధతిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతు బంధు ఎగ్గొట్టారు అనగానే నిజంగా రైతు బంధు డిలే జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాసంగి సీజన్లో రైతు బంధు భరోసా అమలు కావాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది. అయితే ఈ యాసంగిలో కొంత డిలే జరుగుతోంది. సో, ఈ జాప్యాన్ని చూపుతూ ఇక రైతు బంధును ఎగ్గొడుతున్నారు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం ఒకసారి గమనిస్తే అప్పట్లో అంటే రైతు బంధు పేరిట జరిగింది ఏమిటి అని ఒకసారి గనక మనం చూస్తే ఆల్మోస్ట్ 72,000 కోట్లకు పైగా ఆ 9.5, 10 ఏళ్లలో ఇది చేశారు. ఇది ఇంప్లిమెంట్ చేశారు. అంటే వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. రైతులకు ఎంత 72,000 కోట్లకు పైగా డిస్పర్స్ చేస్తే అందులో 23,000 కోట్లకు పైగా స్కామ్. 72,000 కోట్లలో 23,000 కోట్ల స్కామ్ జరిగింది. ఇది ఎట్లా జరిగిందంటే అనర్హులు కాని వాళ్ళు అర్హులు కాని వాళ్ళు రైతు బంధుకు అర్హులు ఎవరు? సాగు చేసేవాళ్ళు. భూమిలో వ్యవసాయ భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమికి అందులో వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు అమలు చేసిన రైతు బంధు ఎవరెవరికైతే చేరిందో అందులో 22, 23,000 కోట్ల రూపాయల డబ్బంతా కూడా హైవేలలో ఉన్న వాళ్లకు, లేకుంటే అసలు అక్కడ క్రషర్స్ ఉన్న వాళ్లకు, లేకపోతే ఆ భూమి వ్యవసాయ యోగ్యం కానిది అయినా కూడా, లేకుంటే ప్లాటింగ్ చేసి ఉంటాయి కొన్ని చోట్ల మన భూములు, అటువంటి వాటికి కూడా రియల్ ఎస్టేట్ భూములు, వీటన్నిటి కూడా ఇబ్బడి ముబ్బడిగా అప్పుడు కేసీఆర్ హయాంలో ఇచ్చి పారేశారు. ఇది మన రైతు బంధు పేరు మీద. అందువల్ల ఇక్కడ మొన్న ఖరీఫ్లో దాదాపు 69,39,000 మంది రైతులకు 8,744 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 9,000 కోట్లు అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ 1,46,000 ఎకరాలకు సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకవైపు ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలులో గతంలో జరిగిన అప్పుల వల్ల కావచ్చు, చేసిన అప్పుల వల్ల, అంటే కేసీఆర్ హయాంలో జరిగిన అప్పుల వల్ల కావచ్చు, వీటన్నిటినీ మరి హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డికి. సో ఇది కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే సాఫీగా జరగడం లేదు, మనందరికీ తెలుసు. నేను చెప్తున్నాను కదా, ఈ అప్పుల లెక్కలు, అప్పులు, వడ్డీలు, వీటన్నిటి కనుక మనం ఒకసారి గమనిస్తే దీనివల్ల జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆదాయం ఒకటి, రాబడి, వీటికి లింక్ లేకుండా పోతుంది. ఆదాయం ఏమో తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. సో ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు మరి ఈ డబ్బును ఎట్లా మనం మొబిలైజ్ చేయాలి అనేది ఒక సమస్యగా ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ చెబుతున్నది ఏమిటి? మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు, రైతు బంధు ఇచ్చి పారేయండి. అంటే ఏమిటి? రైతు బంధు అనేది వాళ్ళకు ఒక ఓటు బ్యాంకు పథకం అది. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కొన్ని విషయాలు చెప్తున్నారు. అసలు ఈసారి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అనేక కష్టాల కోర్చైనా సరే రైతు భరోసా అమలుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకవేళ కేసీఆర్ కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా రైతు బంధు పథకాన్ని మొత్తంగా ఎత్తి పారేసేవాడు. మొహమాటం లేకుండా ఆ పథకాన్నే లేపి పారేసి, డబ్బు లేదు గలాపెట్టలో కాబట్టి మేము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ అదే మన నిధులు సమకూరినప్పుడు చూద్దాం అని చెప్పడానికి కూడా కేసీఆర్ వెనుకాడేవారు కాదని కాంగ్రెస్ నాయకులు కొంతమంది చెప్తున్నారు. అలాగే ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయం కూడా చెప్పారు. ఇప్పుడు ప్రతి నెల 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 1,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, 1,000 కోట్ల రూపాయలు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 1,000 కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనకు వచ్చే ఆదాయం ఏమిటి? 18,000 నుంచి 20,000 కోట్లకు పైగా అనుకుందాం అప్రాక్సిమేట్గా. ఇందులో జీతాలు, పెన్షన్లకే ఆల్మోస్ట్ 6,50,000 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది, 6,500 కోట్లకు పైగా. దీంట్లో మళ్ళీ అప్పులు, గతంలో తీసుకున్న కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులు, వడ్డీలు, వీటి చెల్లింపు కోసం ఇంకొక 6,500 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 13,000-14,000 కోట్ల రూపాయలు అప్పులు, వడ్డీలకే పోతున్నాయి. ఇంకా మిగిలింది ఎంత, దాని నుంచి జరిగేది ఎంత, ఎట్లా, ఏమిటి అనేది చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. అప్పటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట ఉచిత బస్సు కొనసాగుతోంది, మహిళలు కొనసాగిస్తున్నారు.
అండ్ గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. అండ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలకు పెంచారు. అంటే ఇన్ని కష్ట నష్టాలున్నా కూడా సంక్షేమ పథకాలను కూడా అభివృద్ధి పథకాలతో పాటు జోడించి అమలు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రైతు బంధు అమలు చేయండి. మీరు ఏది అమలు చేసినా అమలు చేయకపోయినా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు రైతులను టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. రైతుల ఓటు బ్యాంకును వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.